ఇక్కడికి ఈ పాసేజ్ చదివి ఆపేస్తాను. ఉమ్. ఇది ఒక రహస్యమని, అంటే ఇక్కడ అనాదియును ఆ ఆది కాలమున సూర్యునికి ఉపదేశించి ఉండుటననియు, సూర్యుడు మనవునకు మనవు ఇక్ష్వాకురాజునకు బోధింపగా క్రమముగా రాజ ఋషులు అందరూ గ్రహించిరనియు, అట్టి బ్రహ్మ విద్యయు యోగ శాస్త్రము ఈ రహస్య విద్య కాలక్రమం నశించిననియు, అట్లు క్షయించిన ఆ యోగ విద్యను ఇప్పుడు ఉపదేశించుచున్నాననియు భగవద్వచనం కలదు. అంటే 4వ శ్లోకం 1, 2, 3, 4 చూడందగును. ఇక ఒక రహస్యము చెప్పెదా. అధ్యాయం 4లో 1, 2, 3, 4 శ్లోకాల్లో ఇలా ఉంది. నాయనలారా, మాతృదేవో భవ అని కదా వేదవచనము. అటువంటి దైవ స్వరూపులకు తల్లిని గురించి ఆ స్త్రీ జన్మం పావన పాపభూయిష్టమనియు, నీచ జన్మమనియు, పుణ్యకార్యములకు అర్హత లేదనియు బహిరంగముగా చెప్పుట ఎంత విచార శూన్యమగు వచనమని చెప్పవచ్చును. తన తల్లి పాపిని అయినా తానెట్లు పుణ్యవంతుడగను? తల్లి పాప యోని జాత అయినా అట్టి దాని నుండి జన్మనెత్తిన వారెట్లు పుణ్యాత్ములగుదురు. ఆహా, భయంకర వచనం! శ్రీరామ రామ రామారామ వినుటకు సాధ్యము కాదు. ఇట్టి దుష్టకల్పిత కథల వలన కదా పుత్రులకు మాతృభక్తి నశించిపోయినది. ఇట్టి క్రూర వచనములను నేను వినజాలను. ఇది ఎంతయో ఘోర కృత్యము. తల్లి దైవ స్వరూపమనియు, పుణ్యమే మూర్తిభవించినదనియు బోధించి ఉండిన పుత్రులకు మాతృభక్తి ఎంత వృద్ధి అయి ఉండేటిది. స్త్రీలందరూ తమ తమ బిడ్డలకు తల్లులగుదురు కదా. అప్పుడు తన అమ్మను పాపిని అని చెప్పినట్లు కదా స్త్రీ జన్మం పాప జన్మం అని చెప్పుట. ఓహో, ఎంత తెలివిలేనితనము! మనుజుల అజ్ఞాన గాఢతమేమని చెప్పవచ్చును. తల్లిని దూషించు పాపి కన్నా వేరొండు పాపిగలడా? గీతాచార్యులకు కృష్ణ భగవానులు స్త్రీలకును శూద్రులకును భగవద్గీత పఠింపతగదన్నట్లు 18వ అధ్యాయములలోనూ గల 700 శ్లోకములలో ఒక్క అక్షరమునకు ఎవరైనను చూపగలరా? చూడుడు. ఇదండి. ఎవరు వచ్చినట్టున్నారు, ఒక్కసారి ఉంటారా? అంటే ఒక్కసారి చూస్తానండి, తలుపు ఎక్కడో ఎవరు కొడుతున్నారు. అలాగే అమ్మ, చూడండి సార్. అదే కరెంట్ బిల్ తీసుకోవడానికి ఆయన వచ్చారు, అందుకని అది ఆయన గట్టిగా కొడితే కొడితే వినబడింది. ఇప్పుడు మీకు అర్థమైందా ఇది అంతాను? అంటే భగవద్గీతని అందరూ చదవచ్చు, అంత మహత్తరమైన గ్రంథం అది. తల్లి విషయంలో చెప్తూ స్త్రీలు పాపాత్ములు ఎలాగవుతారు, అటువంటి తల్లి నుంచి పుట్టిన అతను పాపుడే కదా. అందుకనే మొట్టమొదట తల్లిని దేవత అని చెప్పారు, అనుకూలంగా ఉన్నా అనుకూలంగా లేకపోయినా. అయితే వాళ్ళకి ముగించేద్దామా ఏంటి? ఒక నిమిషం ఆగండి. అంటే నేనేమో పెరట్లో చెప్తున్నాను, వాళ్ళేమో వీధిలో కొట్టారు, అందుకు అంత గట్టి కొట్టారు. అయితే అందరికీ అర్థమైందా సూర్యావతి గారు, మీకు కూడా? తర్వాత అర్థమైందా అందరికీ?